అది రియల్ ఎస్టేట్ కాదు, అది రియల్ ఎస్టేట్ కాదు. కొత్త వాళ్ళకి ఆలోచన చేసుకోండి. రెండోది అది ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఆ రకమైనటువంటి ధోరణి ఆలోచన ఉన్నప్పుడల్లా రూపాయి సొమ్ము ₹2 కొంటారు. ఎందుకంటే అడ్వాన్స్తో ఇచ్చేస్తారు, గీతలు ఇస్తారు, కలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి పెడతారు. నీకు పోయేది ఏంటి? మీ దగ్గర కొట్టడం మాత్రం మోసపోతారు, కాకపోతారు. మీకు మనసులో రావాల్సిన భావన ఏమంటే, ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఈ ఊరు మంది. ఇక్కడ ఉండేవాళ్ళు రాజకీయాలు పక్కన పడేది, పార్టీలు పక్కన పడేది, మనమంతా కలిసిపోతుంటాం. ఎలక్షన్లో ఎలక్షన్ చేసుకుంటాం. కానీ నాయకులుగా మాకున్నటువంటి కనీస ధర్మం ఏమంటే, మన వాళ్ళు అందరి ముఖంలో సంతోషం ఉండాలా, అందరి ఇళ్లలో సంతోషం ఉండాలా, అందరూ బాగుపడాలా, అందరూ బాగా బతకాలనే ఆలోచన మా ఖచ్చితంగా ఉంది. వేరే వాళ్ళు ఉందని నేను చెప్పను, ఎవరిని విమర్శించారు, నాకైతే ఉంది. అది లోపభూరితంగా మీలో ఉందనేది నా ఆరోపణ. మీరు తీసుకునే పర్వాలేదు. ఈ మాట మాట్లాడటానికి నాయకులు దమ్ము కాదు. ఎందుకంటే మళ్ళా ఎలక్షన్లు ఉంటాయి, మళ్ళా ఎలక్షన్లో ఓట్లు ఉంటాయి. ఎలక్షన్లు వేరు, ఓటు వేరు, ఊరు వేరు, మన జీవితం వేరు. మనం బాగా బతకాలి, ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు బతకాలి. మీరు ఒకసారి గమనిస్తే చిన్న సమయంలో బంగ్లా పెడతారు. వాస్తవమా కాదా? వాస్తవమా కాదా? ఎందుకు వచ్చింది ఈ మార్పు? ప్రపంచం మొత్తం మారింది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మారింది. మనం మాత్రము మన ఆలోచనలకు అనుగుణంగానే ప్రపంచ బతకాలనే ఆలోచన కూడా బతుకుతాము. నాకు రోడ్డు పెద్దది కావాలా, కానీ రోడ్డే నేను 2 అడుగులు ముందుకు రావాలా, నాకు ఎమ్మెల్యే ఫోన్ చేసి చెప్పాలా? ఎందుకే మాకు మీరు ఓటుకి ఎందుకే మాకు? మీ అందరి జీవితాలు మార్పు కావాలి, మంచి కావాలి. ఇంటి ముందర 2 పెట్టు, ముందర రోడ్డే పెట్టి మాత్రం అదే అధికారం. మీకు కరెంట్ కావాలా, కరెంట్ కూడా మాత్రం మా ఇంటి ముందర ఏంటి సైకాలి. మా కాలువ కాదు, మా ఇంటి ముందర కాలువ ఉద్యోగం ఆకాశంలో ఉంటుందా? ఎందుకు ఈ ధోరణి, విపరీతమైన ధోరణి ఎందుకు వస్తుంది? ఈ ధోరణి మారాలి. అదే రకంగా రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్తారు, మీరు ఎప్పుడైతే ఈజీ మనీకి ఆలోచన చేస్తా ఉన్నారో తద్వారా వచ్చేటువంటి రుగ్మతలు ఇవన్నీ. ఇది నేరం. పచ్చిగా చెప్తాంటే ఇప్పటికీ మనం నేరాలు చేసినాం, ఇంకా చేయలేదు. ఇది నేరం. ఈ ఆలోచన రావడమే నేరం. నువ్వు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే ఒక రేటు మాట్లాడతావు. బజార్లో ₹9 నువ్వు 70 పైసలు కొని 30 పైసల్లో నీ ఖర్చులు ఒక 10 పైసలు ఖర్చు పెట్టి రోడ్లు వేసి చేసి డ్రైవ్ చేసి 20 పైసల్లో ఒక 10 పైసలు నువ్వు మార్కెట్ పెట్టుకొని ఇంకో 10 పైసలు నీ దగ్గర వ్యాపారం నీ సైట్ కొని వాళ్ళకి అందజేస్తే అది మనం బాగుపడం. అది రియల్ ఎస్టేట్. రూపాయల సొమ్ము ₹2 పెడతాము. ఊళ్ళో భూములు ఆవిష్కారాలు ఎవరికి అందుబాటులో లేవు. వడ్డీ వ్యాపారం చేసిన వాడికో, లేదు ఈజీగా డబ్బులు చేసుకునే వాడికో, లేదు పక్క ఊళ్ళలో పోయేసి స్మగ్లింగ్ చేసుకునే వాడికో, లేదంటే డ్రగ్స్ చేసుకునే వాడికో వాళ్ళకి అందుబాటులో తీసుకుపోతున్నారు. కానీ మధ్యతరగతి వాడు బతకల్లా, మన మధ్యలో ఉండేవాడు బతకల్లా, మన మనిషి బతకాలనే ఆలోచన మీరు లోపిస్తామనేది వాస్తవం అందరికీ కూడా తెలియజేస్తాం. ఈ ఆలోచన మార్చుకోండి. మాకు వివిధ కోపం కానీ కట్ట కానీ ఏమి ఉండవు. ఎలక్షన్ అయిపోయింది, ఎన్నో గెలుస్తాం. అదే పని గతంలో కూడా చేసిన ఆలోచన కూడా చేస్తాం. మేము మమ్మల్ని 2 సార్లు ఓడించినప్పుడు ఇదే చెప్పి 2 గెలుస్తాం. మా స్వామి 10 మంది పోటీ చేసినా ఇంకా వాళ్ళంతా ఓడిపోతారు రాదు. అది నేను కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇదొక బాధ్యత మాకు ఇచ్చింది. 5 సంవత్సరాల పాటు మా మంచి చెడు, ఈ ఊరి మంచి చెడు నువ్వు చూడని చెప్పి మా అర్థపెట్టిన బాధ్యత. ఊళ్ళో దగ్గర పెట్టుకొని బతుకుతానని మీ ఆలోచన విధానం చెప్తా. మీరు బెదరబడతారు. మొదటిగా ఫ్లాట్ రిజిస్ట్రేషన్ పడ్డానే ఫస్ట్ పోయేసి ఎమ్మెల్యే డబ్బులు కోసం చేస్తారు. వాస్తవం కాదు. రెండోది రాజకీయంగా కష్టపెట్టుకొని చేస్తారు. మూడోది